నమస్కారం బాబాయ్. నమస్తే అండి. బాబాయ్ మీ పేరు బాబాయ్? బండి సుబ్బయ్య. ఎవరు బాబాయ్? ఎండగదురు. ఏం చేస్తుంటారు? వ్యవసాయం. ఏం లేదు బాబాయ్, చంద్రబాబు గారి హయాంలో మీలాంటి రైతుల పరిస్థితి ఎలా ఉందంటారు? జగన్ గారి హయాం వచ్చినాక ఎలా ఉందంటారు? చంద్రబాబు టైంలో మాకు ఇన్సూరెన్స్ అని, ఇన్సూరెన్స్ సబ్సిడీ అని, బ్యాంక్కి రుణమాఫీలని అనేక వచ్చాయండి. ఇప్పుడు మాకు పింఛన్లు అయితే ఇస్తున్నారు కానీ అసలు మాకు సబ్సిడీ రావట్లే. లోన్ మొత్తం కడుతున్నాం, దానికి ఇన్సూరెన్స్ సబ్సిడీ రావట్లేదు. అసలు మీకు కొత్త కట్టండే తిరిగిస్తామన్నారు, అసలు ఇంతవరకు రాలేదండి సార్. అదేవిధంగా చూసుకుంటే బాబాయ్, ఇప్పుడు వచ్చేసరికి చంద్రబాబు గారి హయాంలో పంట నష్టపోతే సబ్సిడీ రుణాలు అంటూ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు తుఫాన్ వచ్చింది, తుఫాన్ సంబంధించినంత వరకు చాలా వరకు పంట నష్టపోవడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే ఎవరైనా అధికారులు కానీ ఎవరైనా వచ్చి మీ చేల దగ్గరికి వచ్చి పంట ఎంతవరకు నష్టపోయింది ఏంటని చెప్పి చూసుకుని వెళ్ళటం కానీ ఏమైనా చేయడం జరిగిందా? ఎంతగానో 10 రోజులు ఏంటంటే ఒక్కళ్ళు రాలేదండి. సంతోష్ సాప్ అయిపోయిన చేలు, ఆ చేతికి కూడా రావు, నీళ్ళు ఎక్కేసి ఉన్నాయి. మీరు చూసినట్టు ఉండాలి. ఇప్పుడు ఇంతవరకు అసలు వచ్చి ఎవరు సబ్సిడీ ఇన్సూరెన్స్ రాద్దామని, ఇన్సూరెన్స్ రాద్దామని అసలు ఎవరు ఒక్కళ్ళు ఏ మాట చెప్పలే. అదేవిధంగా ఇదే సిచ్యువేషన్ కనుక చంద్రబాబు గారి హయాంలో ఉండుంటే ఈ పాటికి ఎవరైనా వచ్చి ఏమైనా ఇన్సూరెన్స్లు కానీ ఏమైనా చేసుకుని వెళ్ళేవాళ్ళు. అదేవిధంగా పంట మొలకలు వచ్చే స్టేజ్లో ఉన్నా సరే పంటను అదేవిధంగా కొనే పరిస్థితి ఉండేది. ఇప్పుడు అసలు పంటను కొంటున్నారా? ఎంత సర్టెన్ పర్సంటేజ్, కొంత పర్సంటేజ్ ఉంటే తప్ప పంట కొనంటున్నారంట. ఆర్బీకి ఇవ్వమండి. ఆర్బీకి థర్డ్ కొనరు. ఆర్బీ శాతం కావాలి వాళ్ళకి. ఆ శాతం ఉంటే ఆర్బీలు కొంటారంటున్నారు. ఆర్బీ చెబితేనే మిల్లర్స్ కొంటారు. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు మీరు ఆర్బీకే అన్నారు, రైతులకు అండగా ఉండటం కోసం ఆర్బీకే కేంద్రాలను స్థాపించామన్నారు జగన్ గారు. ఇదే ఆర్బీకే కేంద్రాల్లో పంట వేసుకున్న దగ్గర నుంచి విత్తనాల దగ్గర నుంచి పంట అమ్ముకునేంత వరకు ఆర్బీకే కేంద్రాలు మీకు తోడుగా ఉంటాయి అంటున్నారు. ఇదే విపత్తు పరిస్థితుల్లో ఆర్బీకే కేంద్రాల నుంచి మీకు సహాయం అందిందా? మాకే ఆర్బీ వల్ల మాకు సహాయం లేదండి. దాంట్లో చేస్తున్నారు కానీ కొనమన్నాడు 20 ఏళ్ళకి వేస్తాడు. ఒకసారి 2 నెలలు కూడా పట్టింది డబ్బులు వేస్తానికి. నేను సంవత్సరం 3 నెలలు కూడా పట్టింది. అసలు 3 నెలలు కూడా మాకు రాలేదు. ఆర్బీలో చాలా ఎవరిది స్వతంత్రంగా అమ్ముకోమంటే మిల్లర్స్ కొంటారు. స్వతంత్రంగా అమ్మితే ఎవరికి మిల్లర్స్ కొనుక్కోవడం, ₹1 డబ్బులు తీసుకున్న రైతుల దగ్గర, ఎవరి దగ్గర బేరగాళ్ళ దగ్గర అవి వాడుకున్నాం. ఇప్పుడు ఆ మిల్లు డబ్బులు వేస్తే కూలోళ్ళు ఆగట్లా. ఈ కూలోళ్ళతో ఏం చేయం మేము? ఇప్పుడు గట్టి మీద డబ్బులు ఇవ్వాలి వాళ్ళకి. ఆ డబ్బులు ఇవ్వాలంటే మా దగ్గర డబ్బులు ఉంటలే. వాళ్ళు అడిగితే మీరు ఎక్కడ తెచ్చుకోని అంటారు. వీళ్ళు 20 రోజులు కానీ మాకు వేయడు. ఇంకా చాలా బాధపడతామండి. అదేవిధంగా చూసుకుంటే ఆర్థిక అంశాన్ని విషయానికి వచ్చేసరికి రైతాంగానికి సంబంధించినంత వరకు చంద్రబాబు గారి హయాంలో ఉన్నటువంటి బడ్జెట్, జగన్ గారి హయాంలో బడ్జెట్ అసలు రైతులకంటూ అసలు బడ్జెట్ లేదంటున్నారు. చంద్రబాబు గారి హయాంలో అయితే ఆ బడ్జెట్తో రైతులకు కావాల్సినటువంటి నాగళ్ళు కానివ్వండి, ట్రాక్టర్లు కానివ్వండి, తర్వాత వ్యవసాయానికి కావాల్సిన పనిముట్లు కానీ సబ్సిడీ మీద ఇచ్చేవాళ్ళు. జగన్ గారి హయాంలో అట్టండి ఏమైనా జరుగుతుంది? అప్పుడు ఇంజనాలు కానీ స్పేర్లు కానీ నాగళ్ళు కానీ కల్టివేటర్ ఏది కావాలన్నా సబ్సిడీ మీద వచ్చాడు. గొర్రెలు కానీ బర్రెలు కానీ గేదెలు కానీ ఏదైనా సబ్సిడీ 20 లక్షలు సబ్సిడీ మీద ఇచ్చేవాడు ఇంటికి. ఆ సబ్సిడీ పెంచుకుని బతికేవాళ్ళు. ఇప్పుడు అసలు ఏమీ లేవు. కాకపోతే పింఛన్లు వేస్తామా, అమ్మఒడి వేస్తామా, ఇవే కానీ. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి నాడు నేడు కింద స్కూళ్ళు అన్నీ బాగు చేస్తామన్నారు. మీ గ్రామంలో ఏమైనా నాడు నేడు కింద స్కూల్ ఏమైనా బాగు చేయడం జరిగిందా? అదేవిధంగా చూసుకుంటే అమ్మఒడి వేస్తున్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు అమ్మఒడి వేస్తున్నారు. అమ్మఒడి అంతమందికి వేయటం జరిగిందా? దాని మీద మీ అభిప్రాయం ఏమంటారు? అమ్మఒడి ఇంట్లో ఒక్కరికే వేస్తున్నారండి. అసలు మా స్కూల్ ఉంది. స్కూల్లో అసలు ఏం ఒక్క పారిగోడ కానీ ఇది కానీ ఏం చేంజింది ఏమీ లేదు. ఎండక స్కూల్, ఎలిమెంటరీ స్కూల్ అసలు ఏం చేయించలేదు. చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా మన రాష్ట్రంలో రైతులు ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకు చనిపోతున్నారని చెప్పి ఎన్సీఆర్బీ ర్యాంకింగ్ ప్రకారం తెలియదంటున్నారు. ఈ యొక్క ఆత్మహత్యలకు గల ప్రధానమైన కారణం ఏమంటారు? అదే కౌలు రైతులు అండి. కౌలు చేస్తున్నాం. ముందు 25,000 20,000 కడుతున్నామండి. ఇప్పుడు మేము 30,000 ఖర్చు పెట్టాం వ్యవసాయానికి. ఈ 30 ఆ 25 55,000 అవుతుంది. ఇక్కడ 10 బస్తాలు రావు ఇప్పుడు మాకు. మరి చచ్చిపోక ఏముంది మేము? ఈ చేయలేక చూస్తే హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. అలా ఉంది మా పరిస్థితి ఇప్పుడు. రాష్ట్రంలో కొన్ని గ్రామాలు, కొన్ని మండలాలు, కొన్ని నగరాల్లో సంబంధించినంత వరకు కరువు ప్రాంతాల కింద ఏర్పడినాయి. సంబంధిత కరువు ప్రాంతాలని ఇంతవరకు కేంద్రానికి చెప్పిన దాఖలా లేకుండా పోతుంది. దీని మీద సీఎం గారు మౌనంగా ఉన్నారు. దాని మీద మీరేమంటారు? చెప్పాలి, సీఎం గారు చెప్పాలి. అసలు ఇప్పుడు మాకు ఇన్సూరెన్స్ అంటే అక్కడ ఇన్సూరెన్స్ మాకు మేము ఇచ్చి 500 కడుచుకోండి. లోగడ టీడీపీ 500 కడుచుకోండి ఇన్సూరెన్స్కి. వీళ్ళు అక్కడ కేంద్రానికి అప్లై చేసేవాళ్ళు. ఇది పెట్టడం మాకు ఇన్సూరెన్స్ ఎకరానికి 25,000 20,000 దాని సబ్సిడీ వచ్చాయి. ఇప్పుడు అసలు ఈ 5 సంవత్సరాలు అసలు ఇన్సూరెన్సే లేదు.
అసలు ఇన్సూరెన్సే రానంతవరకు. పోలవరం గురించే పట్టించుకోవట్లేదు, దాని మీద మీరు ఏమంటారు? పోలవరం మీద 70% 2 సార్లు వెళ్ళాం సార్. బస్సు చూపిస్తానికి రెండోసారి వెళ్ళేటికి 70% పూర్తి అయిపోయింది. చాలా భోజనం అంత చక్క చూసారు, అందరు మనుషులు అంతా ఊరంతా వెళ్ళాం, చూపించారు. అసలు అప్పటి నుంచి ఆ ప్రాజెక్టే మాకు తెలియదండి. అసలు అవుతుందో లేదో ఎంత అయిందో కూడా తెలియదు మాకు. అదేవిధంగా చూసుకుందాం, ఇప్పుడు వచ్చేసరికి 3 రాజధానులు అన్నారు, ఒక రాజధాని కూడా కట్టిన పరిస్థితి ఏర్పడుతుంది, దాని మీద మాకు ఒక రాజధానే కావాలండి, 3 రాజధానులు కాదు, ఒక రాజధానే కావాలి. ఒక రాజధాని డెవలప్ చేయాలి. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి వైజాగ్లో ఋషికొండలో కట్టిన కట్టడాలన్నీ కోర్టు, జగన్ గారు కట్టిన కట్టడాలన్నీ కోర్టు అక్రమ కట్టాలని చెప్పి తీర్పు ఇచ్చింది, దాని మీద మీరు ఏమంటారు? అదే మాకు తెలియదు కదా అక్కడ, అంతలో అది ఏం కట్టాలంటాం మన వాళ్ళకి తెలియదు కదా అక్కడ మనకి. అదేవిధంగా చూసుకుంటే ప్రధానంగా నిత్యావసర వస్తు ధరలు బాగా పెరిగిపోయినాయి, కరెంటు దగ్గర నుంచి గ్యాస్ బండ్ల వరకు. అదేవిధంగా చూసుకుంటే సగటు రైతు ఎలా బతకాలని చెప్పి ఆలోచించే పరిస్థితి ఏర్పడుతుంది, దాని మీద మీరు ఏమంటారు? ఆదాయం పెరలేదండి, ఖర్చులు ఎక్కువైపోయినాయి, ఆదాయంగా పెరల. అప్పుడు బస్తా 1500, ఇప్పుడు ఆ 1500. చంద్రబాబు 18 అని అమ్మడం, ఇప్పుడు ఆ 1500. ఆర్బీఐ కొంటే 1500. అప్పటి నుంచి ఖర్చులు ఎక్కువైపోయినాయి, మనిషికి ఆదాయం పెరల. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిసి పోటీ చేయడం జరుగుతుంది, దాని మీద మీ అభిప్రాయం ఏమంటారు? ఓకే అండి, ఇద్దరైతే ఓకే. అదేవిధంగా చూసుకుంటే చంద్రబాబు గారు ఏమైనా ఉంటే అన్నా క్యాంటీన్ కూడా చేసిన పరిస్థితి ఏర్పడుతుంది, దాని మీద మీరు ఏమంటారు? 10 మంది ఏమైనా లేబర్ ఉంటే భోంచేసేవాళ్ళు కదండి, అది మంచి పనే కదా. ఉంటే ఎవరో కూడా లేబర్ ఉంటే భోంచేస్తూ ఉండేవాళ్ళు, తినేవాళ్ళు. లేదా టాప్ మేసలు 5 రూపాయలు భోజనం ఎక్కడ ఎక్కించి చేస్తుంది, ఎవరు 5 రూపాయలు తింటే మంచిదే, అతి శాతం మంచి ఇదే. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా మీ యొక్క ఎండకుదురు గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఏమంటారు? మాకు మంచినీళ్ళు లేవండి, రోడ్డులు లేవు. మాకు మండలంకి వెళ్తాక రోడ్డు లేదు. చూశారు మీరు, వెళ్ళిన పోషన్ ఉండే అసలు రోడ్డు అద్దానం. ఇక 5 సంవత్సరాలు అట్టాగే ఉంది ఆ రోడ్డు. మేము సిమెంట్ రోడ్డు వేసిన రోడ్లు ఇక్కడ చంద్రబాబు గారు వేసి 14 రోడ్లు వేసాడు. అప్పటి నుంచి అసలు ఒక్క రోడ్డు లేదు, ఆ రోడ్డు పట్టించుకునే లేరు. అదే సంబంధించినంత వరకు మీ గ్రామానికి సంబంధించినంత వరకు పంచాయతీకి అంటూ కొంత నిధులు వస్తాయి, ఆ నిధుల కూడా ద్వారా ఏమన్నా అభివృద్ధి ఏమైనా చేశారా? అసలు ఒక్క నిధి రావట్లేదండి. 14 పేరెంట్స్ 15 పేరెంట్స్లు కానీ ఈ కానీ ఒక సర్పంచ్ ఒక రావట్లేదు అన్నాడు. లైట్లు వేస్తా కూడా డబ్బులే అన్నాడు, వాటర్ బైక్ కూడా డబ్బులే అంటున్నాడు. అది నా సొంత ఎత్తా అన్నాడు. లైట్లు కూడా వేసే పరిస్థితి లేదు పంచాయతీ. ఆ విధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి 24 ఎన్నికల్లో ఎవరు సీఎం అవుతారు మీ అభిప్రాయం? చంద్రబాబు అవుతాడని.